ఓం శాంతి. ఇప్పుడు మనం డాక్టర్ సచిన్పై చెప్పినటువంటి పరమాత్మవాణి ఏక సిమరణ క్రాంతి 21 రోజుల సిరీస్లో నిన్న మనం మొదటిది విన్నాం కదా. ఈరోజు రెండవ భాగం విందాము. సాధన యొక్క మొదటి రోజు సమాప్తమైంది. తపస్య యొక్క ఇప్పుడు రెండవ రోజు. ఒక చిన్న రాజకుమారుడు తన మిత్రులతోటి ఆడుతూ ఉంటాడు. ఆ మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద మంత్రి యొక్క కుమారుడు, సేనాపతి యొక్క కుమారుడు, వారి మిత్ర సంబంధికులు, వారి పిల్లలు, ఇలాగా ఆ రాజకుమారుడు ఆ పిల్లలందరితో కలిసి ఆడుతూ ఉంటాడు. అది కూడా హైడ్ అండ్ సీక్, దోబూచులాట ఆడుతూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు అక్కడక్కడ దాక్కుని ఉంటారు. ఈ రాకుమారుడు వారందరినీ వెతుకుతాడు. ఈ మధ్యలో అకస్మాత్తుగా ఒకరు వచ్చి, నువ్వు రాజకుమారుడా, నువ్వు ఎతకాల్సిన అవసరం ఏంటి, నువ్వు కేవలం ఆదేశిస్తే చాలు కదా, అందరు మీ ఎదురుగా నిలబడిపోతారు అని అంటారు. ఎవరైతే ఆ మాట అన్నారో అది కరెక్టే, కానీ అప్పుడది ఆట అనిపించదు కదా. దీనికి మరొక కోణం కూడా ఉంది కథకి. అదేంటి అంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రాకుమారుడు ఈ ఆటను సమాప్తం చేయగలడు. ఎందుకంటే అతను రాజు, శాసకుడు. అదేవిధంగా మనం కూడా ఈ ప్రపంచంలో హైడ్ అండ్ సీక్ ఆట ఆడుతున్నాం. అది కూడా అనంతమైనటువంటి ఆట. ఒకవేళ ఈ ఆటలో మనకి ఆనందం అనిపిస్తూ ఉంటే ఆటను కొనసాగించాలి. కానీ ఎప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి అటాచ్మెంట్స్ అన్నిటినీ కూడా సమాప్తం చేయగలిగిన రోజు ఈ ఆటను సమాప్తం చేయగలం. ఎందుకంటే మనం ఒక రాజు, శాసకులం. ఇదంతా కూడా ఒక నాటకం, అనంతమైన నాటకం. ఈరోజు బాబా చెప్పినటువంటి మురళి కూడా అదే. ఈ నాటకం అవినాశి అని, ఈ నాటకం అనాది అని, ఈ నాటకం పర్ఫెక్ట్ అని, ఫిక్స్డ్, కొంచెం కూడా తేడా ఉండదు. కానీ మనం కావాలనుకుంటే ఈ నాటకాన్ని ఎంజాయ్ చేయగలం, లేదా దుఃఖితులుగా కాగలం. అలగటం, బాధపడటం, ఏడవటం, ఇదంతా కూడా మన చేతుల్లో ఉంది. మరి మనం ఈ నాటకంలో ఈ ఆటతో ఏం చేస్తున్నాము అనేది మనపై ఆధారపడి ఉంది. టైం వేస్ట్ చేస్తున్నామా, లేక సమయాన్ని సఫలం చేస్తున్నామా? నిన్నైతే మనం 4 విషయాలు చర్చించుకున్నాం కదా. అయితే దానికన్నా ముందు ఈరోజు బఫెల్లో జోన్లో ఎంతమంది రెస్పాండ్ అవుతూ మనకి కామెంట్ చేశారు అనేది చూద్దాము. మొదటిది మనం తెలుసుకున్నాం కదా, లెగవడంతోటే అసలు 108 స్వమానాల యొక్క లిస్టుని చదవాలి అని. మరి అది ఎంతమంది చేశారు? ఎవరెవరు చేశారో కామెంట్ సెషన్లో 108 అని కామెంట్ చేయండి. అమృతవేళ లెగవడంతో 108 స్వమానాల లిస్టు ఏదైతే మీకు పంపటం జరిగిందో ఆ లిస్టుని మీరు తీసి చదివారా లేదా? తర్వాత రెండవది ఏంటి అంటే ఆహ్వానము మరియు ప్రతీక్ష. అది కూడా ఉదయం నుంచి మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు, తినేటప్పుడు, ఏ కార్యానైనా చేసేటప్పుడు, మురళి వినేటప్పుడు ఎలా ప్రతీక్ష, ఆహ్వానమే కాదు ప్రతీక్ష చేయాలి. ఆహ్వానం చేస్తూ బాబా కోసం ఎదురుచూపులు చూస్తూ ఉండాలి. ఆ తర్వాత 7 స్పిరిచువల్ హ్యాంగర్స్ని చూశాం కదా. అందులో మొదటిది శాంతి స్తంభం, రెండవది హిస్టరీ హాల్, మూడవది బాబా రూము, నాలుగవది బాబా యొక్క కుటీరం, ఐదవది పాండభవనం యొక్క కారిడార్, ఆరవది ఓం శాంతి భవనం యొక్క రిసెప్షన్, ఏడవది ఓం శాంతి భవన్ యొక్క హాల్. 21 రోజులు 7 హ్యాంగర్స్ పైన మనం ఆ రోజు బాబా చెప్పినటువంటి మురళి యొక్క పాయింట్స్ని హ్యాంగ్ చేయాలి. నిన్నటి మురళిలో మనం ఏ పాయింట్స్ని హ్యాంగ్ చేశాము అని కళ్ళు మూసుకొని అందరూ రివైజ్ చేయండి. మొట్టమొదటిది శాంతి స్తంభం. శాంతి స్తంభంలోకి వెళ్ళడంతో ఏం చూశారు చెప్పండి? ఒక చిన్న పిల్లవాడు. ఎవరు? అది నేనే. ఏం చేస్తున్నాను? చదువుకుంటున్నాను. ఎలా చదువుకుంటున్నాను? పూర్తి బాల్యావస్థలోకి వెళ్ళిపోండి. చిన్న పిల్లవాడి మనస్సు ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది, ఏమీ ఉండదు అలా. రెండవది హిస్టరీ హాల్కి వెళ్ళడంతో మనకేం లభించింది? బాబా నుండి దివ్య బుద్ధి, దివ్య దృష్టి యొక్క వరదానం. మూడవది బాబా రూమ్కి వెళ్ళడంతో ఏమైపోయారు? మన దగ్గర ఉన్నటువంటి చెత్త చెదారం, నోవెల్స్ అవన్నిటినీ కూడా ఎక్కడేశారు? అన్నింటినీ బాబా ఎదురుగా ఉన్న హుండీలో వేసేసాము. తర్వాత ధారణలోని ఫస్ట్ పాయింట్ని బాబా కుటీరం. బాబా కుటీరంలో అతిథిగా అయి నిలబడ్డారు. బాబాలాగా సాక్షిగా ఈ విశ్వాన్ని చూస్తూ ఉన్నారు. ఎవరితో ఏం సంబంధం లేదు, ఎందుకంటే మనం గెస్ట్ ఉన్నాము.
గెస్ట్‌కి ఎవరిపైన దేనిపైనైనా అటాచ్‌మెంట్ ఉంటుందా? ఆ తర్వాత మధువనం యొక్క కారిడార్‌లో, ఆంగణంలో ఏం చూసాము? పరంధామం. 2 రెక్కలొచ్చాయా లేదా? ఆ 2 రెక్కలతో ఎగరాలి. పరంధామం అభ్యాసం చేయండి. పరంధామం, సూక్ష్మవతనం, స్థూలవతనం. పరంధామం, పరంధామం, సూక్ష్మవతనం, స్థూలవతనం, స్థూలవతనం, సూక్ష్మవతనం, పరంధామం. స్టాప్. ఇలా ధైర్యము, ఉమంగ, ఉత్సాహాలనే రెక్కలతో ఎగరాలి. ఆ తర్వాత రిసెప్షన్, ఓం శాంతి భవన్ యొక్క రిసెప్షన్ ఎలా ఉండాలి అన్నారు బాబా? నిరంతరం నిర్విరామంగా చేసేటువంటి సేవాదారిగా కావాలి. ఓం శాంతి రిసెప్షన్ హాల్లో ఎలా ఉండాలి? కామధేనువుగా ఉండాలి. అందరి మనోకోరికలను పూర్తి చేసే కామధేను. తర్వాత ఓం శాంతి భవన్ యొక్క హాల్లో ఏమేం పాయింట్స్ అయితే మీరు ఇష్టపడి హ్యాంగ్ చేశారో వాటన్నింటినీ గుర్తు చేసుకోండి. అసలు ఏమి నచ్చిన పాయింట్ లేదు అని అయితే ఉండదు కదా. పాయింట్స్ అన్నింటినీ ఓం శాంతి భవన్లో ఒక్కొక్క చోట హ్యాంగ్ చేయండి. ఇప్పుడు బవెల్లో జోన్కి వద్దాం. బవెల్లో జోన్ అంటే ఏం తెలుసుకున్నాం? జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఇవి కాకుండా మీరు ఇంకా ఏదైతే సమయం లభించిందో దాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నారు అంటే ఆ వ్యర్థంగా పోగొట్టుకున్న సమయం అంతా ఈ బఫెల్లో జోన్లో వస్తుంది. మరి ఎవరు ఎంత బఫెల్లో జోన్లో ఉన్నారు? కామెంట్ సెషన్లో రాయండి. 20 నిమిషాల, 2 గంటల, పశ్చాత్తాపం యొక్క విషయాలు, వ్యర్థం యొక్క విషయాలు, ఇక్కడెక్కడ విషయాలు, 1 అవర్, 2 అవర్స్ ఎంతైతే అంత కామెంట్ సెషన్లో రాయండి. మరి ఎవరైతే ఎక్కువగా సమయాన్ని వేస్ట్ చేసినటువంటి వారు ఉన్నారో వారి పరిస్థితి ఏంటి? ఎవరైతే 2 గంటల కన్నా ఎక్కువ వేస్ట్ చేశారో తమ సమయాన్ని వారికి పనిష్మెంట్ అయితే తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇవ్వాలా లేదా? 2 గంటల కన్నా ఎక్కువగా వేస్ట్ చేసినటువంటి వారు అది ఎలాంటి సమయం? సంగమ యుగం యొక్క సమయం. సెకండ్కి ఎంత బాబా వాల్యూ ఇస్తూ ఉంటారు. అందులో మీరు 2 గంటలని వేస్ట్ చేశారు అంటే, 2 గంటల కన్నా పైన వేస్ట్ చేశారు అంటే మరి దేనికోసం ఏదో ఒకటైతే చేయాలి. పనిష్మెంట్ అయితే తప్పకుండా లభించాలి. కొందరైతే 6 గంటలు అని కూడా అంటారు. మరి అలాంటి వారు కామెంట్ సెషన్లో రాయకపోవచ్చు. కానీ వారికి పనిష్మెంట్ అయితే తప్పకుండా స్వయానికి స్వయం ఇచ్చుకోవాలి. సెల్ఫ్ పనిష్మెంట్ అయితే రకరకాలుగా ఉంటాయి. ఏదైతే పదార్థం మనకి చాలా ఇష్టమో దాన్ని మనం ఆపేయాలి. అంటే ఏంటి? లగ్జరీస్ని మనం ఏవైతే ఇప్పటిదాకా ఉపయోగిస్తూ ఉన్నామో దాన్ని ఇప్పటికే ఉపయోగించకూడదు. ఇది మొదటి పనిష్మెంట్. ఈ రోజు నుండి ఏదైతే మీరు లగ్జరీని యూజ్ చేస్తూ ఉన్నారో అది ఇప్పుడు యూజ్ చేయొద్దు. అది అట్లీస్ట్ 1 డే కోసమైనా సరే. బాగా ఇష్టమైనటువంటి పనిని బాగా చేయాలి అని పనిష్మెంట్ ఇచ్చుకోకండి. ఏదైతే ఇష్టం లేదో ఆ పనిని మనం చేయాల్సిందే అనుకోవాలి. రెండవది పనిష్మెంట్ రాయటం. 2 గంటల టైంని ఎందుకు వేస్ట్ చేశారు? చింతన చేయండి, మననం చేయండి, అధ్యయనం చేయండి, రాయండి. ఎందుకు వేస్ట్ చేశారు 2 గంటలు అని? ఇక్కడ ఒక్కొక్క మినిట్ యొక్క లెక్క ఉంది. మన సమయం ఎప్పుడు కూడా జీవైడిఎస్, జ్ఞానం, యోగం, ధారణ, సేవ ఇది తప్ప ఇంకోటి ఏది ఉండకూడదు. ఏదైతే మనం రోజు సాకార మురళిని గుర్తుపెట్టుకునేటువంటి ప్రక్రియ చేస్తున్నామో అది టెన్షన్ దయ్యి ఉండకూడదు. చాలా ఈజీగా ఉండాలి. పనిష్మెంట్ కూడా ఎలా ఇచ్చుకోవాలి అంటే మౌనంగా ఉండటం అని కాదు. మౌనంగా ఉంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే సేవలు చేసే పని లేదు, ఎవరితో మాట్లాడే పని లేదు. అలాగే ఏకాంతంగా ఉంటాను అనేటువంటి పనిష్మెంట్ మనం ఇచ్చుకోకూడదు. ఎందుకంటే మౌనము ఏకాంతంలో ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. సేవలో ఉండకూడదు, అందరితో మాట్లాడొద్దు అని అందరూ అనుకుంటారు. ఇది పనిష్మెంట్ కాదు. అయితే ఈరోజు మనం నిన్న డిస్కస్ చేసినటువంటి 4 టెక్నిక్స్ అయితే వింటాము. కానీ దానికన్నా ముందు ఇంకొక టెక్నిక్ని ఈరోజు మనం యాడ్ చేయబోతున్నాము. దీన్ని ప్రతిరోజు చెయ్యాలి. అదేంటి అంటే IWM. అదేంటి అంటే ఇమాజిన్ విత్ మీ. అసలు యాక్చువల్గా మనం మురళిలో బాబా ఏం చెప్పారు, ఏమీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఏ జ్ఞానం యొక్క పాయింట్ని మీరు అర్థం చేసుకోని అవసరం లేదు. అసలు గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి పాయింట్ని అయితే మర్చిపోండి. మీరు ఉదాహరణకి మూవీకి వెళ్తున్నారే అనుకోండి. మూవీకి వెళ్తున్నప్పుడు నేను మూవీని అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి అనే టెన్షన్తో వెళ్తారా? సరదాగా వెళ్తారా? మనం ఏమీ అర్థం చేసుకోవటం కోసం వెళ్ళట్లేదు. అర్థం ఆటోమేటిక్గా అవుతుంది. ఎందుకని? విజువలైజేషన్. అక్కడ విజువలైజేషన్ ఈజ్ అండర్స్టాండింగ్. ఆ విజువలైజేషన్లో కూడా ఎలా విజువలైజ్ చేస్తారు? ఆ క్యారెక్టర్ నేనే అని అనుకుంటారు కదా. అందుకనే ఎమోషనల్ సిచ్యువేషన్స్లో ఎమోషనేట్ అవుతూ ఉంటారు. బాగా కోపం వచ్చే సిచ్యువేషన్స్లో మనకే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే IWM, ఐ ఇమాజిన్ విత్ మీ.
ఒకటి నేను చేస్తున్నాను అని భావించటం. ఇమాజిన్ విత్ మీ అంటే ఏంటి? ఏదైతే బాబా చెప్తూ ఉన్నారో అది ఎవరి కోసమో చెప్పట్లేదు, అది నా కోసమే, నేనే అందులో ఉన్నాను అని భావించటం. ఇందులో 3 విషయాలున్నాయి. నేను చేస్తున్నాను, ఐ యామ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ మీ, ఇది నాకే జరుగుతుంది, నేనిది జరుగుతున్నట్లు చూస్తున్నాను, ఇది 3వది. ఉదాహరణకి హిస్టరీకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి ఉన్నారే అనుకోండి. విశేషంగా వాళ్ళకి డేట్స్, ఇయర్స్ గుర్తుండాలి, కానీ అది గుర్తుండదు. అప్పుడేం చేయాలి? ఆ రాజు లేకపోతే ఆ పర్టికులర్ పర్సన్ ఏ ఇయర్లో పుట్టాడు, ఆ ఇయర్లోకి వెళ్ళిపోవాలి. ఆ పర్సన్ ఎవరో అని భావించకూడదు, ఆ పర్సన్ నేనే అని భావించి చూడాలి. లేనట్లయితే హిస్టరీ అనేది చాలా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది, గుర్తుండట్లేదు, ఇంకెందుకు చదివి అని అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి శివాజీ మహారాజుని తీసుకుందాం. ఆ రాణా ప్రతాప్ ఎవరో కాదు, నేనే అని అనుకున్నప్పుడు, ఆ కథలు మనకుగా జరుగుతుంది అని అనుకున్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఐడబ్ల్యూఎం పద్ధతి, ఇది నేను చేస్తున్నాను. రెండవది, ఇది నాకే జరుగుతుంది. శత్రువులు నన్ను చుట్టుముట్టారు, ఇప్పుడు నేనేం చేయాలి? మొహమ్మద్ గౌరీ పృథ్వీరాజ్ చౌహాన్ని కాదు, ఎన్నోసార్లు నేను క్షమించాను, కానీ ఆ దుండగుడు నన్ను మళ్ళీ చుట్టుముట్టాడు, ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆలోచించండి. ఆ తర్వాత వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఏదైతే జరుగుతుందో అది నేను నా ఎదురుగా జరుగుతున్నట్లు చూస్తున్నాను అని. అలాగే మురళిని కూడా చూడాలి, విజువలైజ్ చేయాలి, నా ఎదురుగా ఇదంతా జరుగుతున్నట్టు. రోజంతా ఏదైతే మీరు చదివారో, విన్నారో, అర్థం చేసుకున్నారో, బాబా చూడండి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఆ ఆత్మ చాలా చిన్నగా ఉంది. ఈ పాయింట్ని మీరు ఐడబ్ల్యూఎంలో అప్లై చేయండి. ఇమాజిన్ విత్ మీ, ఆత్మ ఎలా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది, అది ఎవరో కాదు, నేనే. చూడాలి ఎంత చిన్నగా ఉంది ప్రపంచంతో పోలిస్తే. రెండవది, ఇది నాతోనే జరుగుతుంది. మురళిలో ఈ పాయింట్స్ వస్తూ ఉంటాయి, ఇదైతే జరుగుతుందో అదంతా నాకో జరుగుతుంది, అది నా ఎదురుగా జరుగుతుంది. ఈ 3 రకాలుగా చూడాలి. ఈరోజు మీరు ఉపయోగించాల్సినటువంటి మెమరైజింగ్ టెక్నిక్ ఏంటి అంటే ఐడబ్ల్యూఎం. నిన్న మనం ఏవైతే హ్యాంగర్స్కి వేసాం చూసారా పాయింట్స్ని, దాన్ని ఐడబ్ల్యూఎం పద్ధతిలో చూద్దాం. బాబా ఏమన్నారు? శాంతి స్తంభం దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వయాన్ని ఎలా చూసుకోవాలి? ఆ చిన్న బాలుడు ఎవరో కాదు, నేనే. నాకు బాల్యావస్థ కాబట్టి పెద్దగా వేరే ఇతర విషయాలు తెలియవు, నా బుద్ధి చాలా క్లీన్గా ఉంది, ఇంకా బాబా చెప్పినయే నాకు గుర్తుంటున్నాయి. ఇలా. రెండవది, హిస్టరీ హాల్కి వెళ్ళిపోండి. హిస్టరీ హాల్లోకి వెళ్ళడంతో నా తలపైన బాబా చేయి పెట్టారు, చూడండి, అది మీతో జరుగుతున్నట్టు మీరు ఫీల్ అవ్వండి. పెట్టడంతో వరదానం ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. గుర్తుపెట్టుకోవాలి అంటే టెన్షన్, గుర్తుపెట్టుకోవడం అనేది టెన్షన్, రీకలెక్షన్ ఈజ్ రిలాక్సేషన్. జస్ట్ మనం ఏదైతే అనుకున్నామో దాన్ని రిపీట్ చేస్తున్నామంతే, రీకలెక్టింగ్. బాబా దగ్గరికి వెళ్ళడంతో మీకు దివ్య దృష్టి, దివ్య బుద్ధి అనే వరదానం లభించింది. ఆ తర్వాత బాబా రూమ్కి వెళ్ళిపోండి. చూడండి, మీ చేతులారా మీ దగ్గర ఉన్నటువంటి చెత్తా చెదారాలు, నావెల్స్ అవన్నిటినీ ఆ బాబా రూమ్లో వేసేస్తున్నారు, హుండీలో. ఆ తర్వాత బాబా కుటీరంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని సాక్షిగా అయ్యి యాజ్ ఇట్ ఈస్గా చూడండి అని బాబా అన్నారు. తర్వాత మధువన ఆంగణానికి రండి. వంగ ఉత్సాహాలు రెక్కలు వచ్చేశాయి, అసలు నేను ఎప్పటికీ అలసిపోయినటువంటి వాడిని. తర్వాత ఓం శాంతి భవనం రిసెప్షన్లోకి రండి. నేను కామధేనువుని, అందరికీ సుఖాన్నిచ్చేవాడను, అందరి కోరికలను పూర్తి చేసేవాడను. ఓం శాంతి భవన్కి రండి. ఓం శాంతి భవన్ హాల్కి రండి. మురళిలో ఉన్నటువంటి ఏవైతే పాయింట్స్ మీరు హ్యాంగ్ చేశారో వాటిని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో మొదటిది, మీరు బేహద్ సన్యాసి ఉన్నారు. ఇప్పుడు కళ్ళు తెరవండి. అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కేవలం విజువలైజేషన్ ఈజ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఎవరైతే పనిష్మెంట్ తీసుకోవాలి అని నిశ్చయించుకున్నారు చూసారా, బఫరింగ్ జోన్లో ఎక్కువ టైం ఉన్నారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్నాం కదా. మరి ఎవరైతే సెల్ఫ్ పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నారో వాళ్ళు ఈ పనిష్మెంట్ ఇచ్చుకోండి. ఏదైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఐడబ్ల్యూఎం టెక్నిక్ ఉందో అది పూర్తి మురళికి అప్లై చేయాలి. బాబా ఏం చెప్పారు ఈరోజు? ఎవరైతే బాబా మురళిని పూర్తిగా కంఠస్థం చేస్తారో వారు బాగా ధారణ చేస్తారు అని. మరి ఈ విధంగా మనం ఏదైతే జరుగుతుందో మురళిలో చెప్పిన ఒక్కొక్క పాయింట్ని మనం నాకు జరుగుతున్నట్టుగా చూడాలి. ఈరోజుటి మురళిలో గుర్తుపెట్టుకోదాం. అందరూ ఫస్ట్ అయితే రోజంతా కూడా 108 స్వమానాల మాలని ప్రాక్టీస్ చేయాలి.
అంటే ఉదయం లెగవగానే 108 స్వమానాల మాల చదవాలి. ఇది ఫస్ట్‌ది. అయితే దీనికి ఇప్పుడు ఈ రోజుటి నుండి ఏం చేయాలి అంటే 108 మాల తిప్పుతూ ఐడబ్ల్యూఎం మెథడ్‌ని మనం అప్లై చేయాలి. నేను అశరీరి ఆత్మను అని. అసలు విజువలైజ్ చేయాలి అశరీరి అని. విజువలైజేషన్ అంటే ఏంటని చాలామంది అడుగుతారు. విజువలైజేషన్ కోసం అన్నింటికన్నా ముఖ్యమైనది పిక్చర్స్. మన బ్రెయిన్ శబ్దాల యొక్క భాషను అర్థం చేసుకోదు. దానికి ఇమాజినేషన్స్ అంటే పిక్చర్స్ యొక్క భాష అర్థమవుతుంది. ఎవరికైతే డ్రాయింగ్, ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంటుందో వారికి పిక్చర్స్ని గీసే లేకపోతే క్రియేట్ చేయగలిగే మైండ్లోనే క్రియేట్ చేయగలిగే పవర్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ మీరు ఏదైనా పాయింట్ ఉందనుకోండి దాన్ని విజువలైజ్ చేయాలి. అశరీరీ స్థితిని ప్రాక్టీస్ చేయండి అంతే. అశరీరీగా అయ్యి నేను కూర్చున్నాను చూడడమే. ఇందులో మనం ఏదో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పిక్చర్ని చూడండి. అశరీరిగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను, కలర్ చూడండి, ఆత్మ యొక్క కలర్, ఎర్రగా ఉన్నటువంటి ఆత్మ. మీరు కేవలం పిక్చర్సే కాదు, రంగురంగుల పిక్చర్స్ని తయారు చేయాలి. చూడండి, ఆత్మ నుంచి రంగురంగుల కిరణాలు వస్తున్నాయి. ఇది మొదటిది. రెండో స్వమానం ఏంటి? నేను అఖండ మహాదానిని. ఇప్పుడు దీన్ని విజువలైజ్ చేయండి. కళ్ళు మూసేయండి. ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒకటి ఇస్తున్నట్టు స్వయాన్ని చూడండి. టోలీ ఇస్తున్నట్టు, ధనాన్ని ఇస్తున్నట్టు, అడిగితే పెన్ ఇస్తున్నట్టు, డైరీ ఇస్తున్నట్టు, భోజనాన్ని ఇస్తున్నాను, ఫ్రూట్ని ఇస్తున్నాను. ఇలా స్వయానికి స్వయం చూడండి. ఇది కూడా ఒక పనిష్మెంట్గా తీసుకోవచ్చు. నేను ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి అని. ఇది కూడా ఒక పనిష్మెంట్ తీసుకోవచ్చు. ఏదైతే నేను రూమ్లో దాచుకున్నాను చూసారా నా కోసం, అదే నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకోవాలి. అఖండ దాని, మహాదాని ఎలా ఉంటారు? నిరంతరం దానం చేస్తూనే ఉంటారు. చిత్రాన్ని తీసుకోండి, చిత్రాన్ని తయారు చేసుకోండి. ఆ దానం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, నేనే. మీ చిత్రాన్ని మీరే గీసుకోండి. మీరే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇస్తున్నట్టు, బ్యాగ్ ఇస్తున్నట్టు, పర్స్ ఇస్తున్నట్టు, టోలీ ఇస్తున్నట్టు, బుక్ ఇస్తున్నట్టు. అప్పుడే కదా అఖండ మహాదాని అనేటువంటి ఆ స్వమానం గుర్తుంటుంది. ఏదైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే పిక్చర్లోకి కన్వర్ట్ చేయాలి. అది కూడా మిమ్మల్ని మీరు చూసుకోవాలి. అందులో కేవలం దాని కాదు, మహాదాని. ఈరోజు నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి. ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక చీర ఇవ్వాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరట్లే. ఈరోజు ఇచ్చేయండి. మీరే ఇవ్వకండి, ఎందుకంటే మీకు మళ్ళీ ఆ వ్యక్తితో అటాచ్మెంట్ అయిపోతుంది. మీరు అక్కయ్యకి ఇవ్వండి, అక్కయ్య వారికి ఇస్తారు. లేనట్లయితే ఆ వ్యక్తికి మన పట్ల అటాచ్మెంట్ ఉందని తెలుస్తుంది. తర్వాత నేను అలసట లేని సేవాదారిని, అతక్ సేవాదారిని. అతక్ సేవాదారి యొక్క గుర్తు ఎలా ఉంటుంది? ప్రాక్టికల్గా చెప్పండి. ఒక వ్యక్తి మెట్లెక్కుతూ ఉన్నాడు. ఈ పిక్చర్ చూడండి, సింపుల్. అలసట లేనటువంటి సేవాదారి మెట్లెక్కుతూ ఉన్నాడు, ఆయన అలవట్లేదు. ఒక మాతాజీని చూడండి, ఉదయం నుంచి పాపం చేస్తూనే ఉంది. అలసట లేనటువంటి సేవాదారి. ఆ తర్వాతది నేను అంతర్ముఖిని. దీనికి కూడా ఒక పిక్చర్ని తయారు చేయండి. ఒక యోగి కళ్ళు మూసుకొని ఒక కుటీరంలో కూర్చొని ఉన్నాడు, అంతర్ముఖిగా ఉన్నారు. అంతర్ముఖి అంటే ముఖం లోపల ఉండాలి, సమాధిలో ఉండాలి. ఏ విధంగా బుద్ధుని యొక్క పిక్చర్ ఉంది కదా, చూడండి. అచంచలంగా కూర్చొని ఉన్నారు. ప్రపంచంతో అసలు ఏ సంబంధము లేదు. శరీరం పూర్తి స్థిరంగా అధిష్టాన ముద్రలో ఉన్నారు. వెన్ను చాలా నిటారుగా ఉంది, కూర్చుని ఉన్నారు. ఎవరో కాదు, అది నేనే. ఇలా స్వయాన్ని చూడటం. తర్వాత నేను అకాల తఖ్త్ నషీన్ ఆత్మను. అంటే అకాల తఖ్త్ అంటే తెలుసు కదా మీరందరికీ. మీరందరూ ఎప్పుడన్నా చూసారా? ఆ సింహాసనాన్ని ఎదురుగా తెచ్చుకోండి. కాబట్టి ఈరోజు మనం ఈ 5 స్వమానాలను చూద్దాం. అందులో మొదటిది నేను అశరీరి ఆత్మను. ఇమాజిన్ చేయండి, విజువలైజ్ చేయండి. విజువల్స్కి పిక్చర్స్ యొక్క అవసరం ఎంతో ఉంది. తర్వాత రెండవది మహాదాని, నేను ఇదొకటి ఇస్తూ ఉన్నాను. మొదట అయితే దానిగా ఉన్నాను, తర్వాత మహాదాని. ఈ విధంగా మనం రోజుకు ఒక 5 స్వమానాలు తీసుకుందాం. ఇలా 108 కంప్లీట్ చేద్దాం. తర్వాత యోగం యొక్క విధానాలలో మనం మొదటిది తీసుకున్నాం కదా, విధానం. ఏంటా విధానం? ఆహ్వానం చేయటం, ప్రతీక్ష చేయటం. మన ఆహ్వానంతోటి బాబా పరంధామం నుంచి వచ్చారు, స్లోగా బ్రహ్మాతనువులోకి ప్రవేశించారు. అది కూడా మనం కళ్ళతో చూసాం. అది కూడా ఎలాగా ప్రతి క్షణం
అనుభూతి చెందుతూ ఉండాలి. అనేక సార్లు బాబాను ఆహ్వానించాలి. అది యోగం యొక్క అభ్యాసం. ఈరోజు మనం చేయవలసినటువంటి ప్రాక్టీస్ ఏంటి అంటే, మనం ఏదైతే పని చేస్తూ ఉన్నామో అది సూక్ష్మవతనంలో చేస్తున్నట్లుగా అనిపించాలి. అంటే మనం చేసే చిన్న పనైనా కానీ సడన్గా సూక్ష్మవతనంలోకి వెళ్ళిపోండి, స్వయాన్ని చూడండి. ఈ పని ఏంటి, నేను సూక్ష్మవతనంలో చేస్తున్నాను, సూక్ష్మవతనంలో నా చుట్టూ ఎవరున్నారు, నేనేంటి, ఎలా చేస్తున్నాను అని స్వయాన్ని చూసుకోవటం. తర్వాత ఈ 7 హ్యాంగర్స్ని కూడా మీరు ఏదైతే హ్యాంగ్ చేసే పద్ధతి మనం చూసారా, ఇది కూడా మనం సూక్ష్మవతనంలో ఉన్నట్లు చూడాలి. అంటే ఇందులో శాంతి స్తంభం ఎక్కడుంది, హిస్టరీ హాల్ ఎక్కడుంది, జోపిడి ఎక్కడుంది, పైన సూక్ష్మవతనంలో ఉన్నట్టు చూడాలి. అలాగే మీరు కార్యం చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, లేకపోతే ఇల్లే అనుకోండి, ఆఫీసే అనుకోండి, మీ బాత్రూమ్ కూడా ఆఖరికి ఇక్కడ కాదు పైన ఉన్నట్టు చూడాలి. సెంటర్ కూడా పైన ఉన్నట్లు చూడాలి. మధువనం కూడా ఎక్కడుంది, పైన ఉంది, సూక్ష్మవతనంలో. కిచెన్ కూడా సూక్ష్మవతనంలో. ఇలా మధ్యలో ఈ స్థానం ఏదైతే నేను ఇక్కడ కార్యం చేస్తున్నానో అది షిఫ్ట్ అయిపోయింది. ఎక్కడికి అంటే పైకి. అరే ఏంటి, నేను ఎక్కడికి వచ్చాను అని ఆశ్చర్యపోవాలి. అంత లైట్ ఏంటిది అని ఆశ్చర్యపోవాలి. ఇలాంటి యోగాభ్యాసం ఈరోజంతా చేయాలి. అంటే ఇక్కడున్న ప్రతి వస్తువుని మీరు సూక్ష్మవతనానికి పంపించాలి. ఇప్పుడు అభ్యాసం చేయండి. సూక్ష్మవతనం, పరంధామం, స్థూలవతనం, స్థూలవతనం, సూక్ష్మవతనం, పరంధామానికి చేయి చూపించాలి. ఈ అభ్యాసం గుర్తుంది కదా. అయితే ఇది మనం స్థూలంగా చేసాం ఈ అభ్యాసాన్ని. ఇప్పుడు సూక్ష్మంగా కూడా చేయాలి. ఇప్పుడు మనం ఈ రోజుటి మురళిని హ్యాంగ్ చేద్దామా? అందులో మొదటి హ్యాంగర్ని తీసుకోండి, శాంతి స్తంభం. శాంతి స్తంభంలో మనం మధురమైన పిల్లల మహావాక్యం, తర్వాత హిస్టరీ హాల్లో ప్రశ్న ఉత్తరం, బాబా రూమ్లో ధారణలోని ఫస్ట్ పాయింట్, బాబా కుటీరంలో ధారణలోని సెకండ్ పాయింట్, పాండభవనం యొక్క కారిడార్లో వరదానం, తర్వాత ఓం శాంతి భవనం యొక్క రిసెప్షన్లో స్లోగన్, తర్వాత ఓం శాంతి భవనం యొక్క హాల్ కదా పెద్దది, అందులో మురళిలోని ముఖ్యమైన పాయింట్స్. ఇప్పుడు వద్దాం మురళిలోని ముఖ్యాంశం. శాంతి స్తంభానికి రాయొద్దు ఏమి, కేవలం చూడండి. ఇది 2 ఫిబ్రవరి 2024 మురళి. మీ దగ్గర బుక్ ఉంటే చూడండి. మధురమైన పిల్లలు, ఉన్నత పదవిని పొందేందుకు తండ్రి మీకు ఏదైతే చదివిస్తూ ఉన్నారో దాన్ని అచ్చంగా అదే విధంగా ధారణ చెయ్యండి. సదా శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి, బాబా శాంతి స్తంభం దగ్గర నిలబడి ఉన్నారు. బాబా ఏదైతే చదివిస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ అచ్చంగా, ఇంకా దానిలో కొంచెం కూడా తేడా లేదు. కళ్ళు మూసుకొని ఒక్కసారి విజువలైజ్ చేయండి. శాంతి స్తంభం, అది కూడా ఎటువైపు కూర్చున్నారు, జ్ఞాన స్తంభమా, పవిత్రతా స్తంభమా, శాంతి స్తంభమా? కళ్ళు మూసుకొని చూడండి ఏ దిక్కున కూర్చుని ఉన్నారు, అది కూడా స్పష్టంగా చూడండి. యాజ్ ఇట్ ఈజ్గా గుర్తు చేసుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా చూడండి అంతే. బాబా ఏదైతే చదివిస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ నేను ధారణ చేస్తున్నాను, శ్రీమతంపై నడుస్తున్నా. ఫిక్స్ అయిపోయిందా? రెండవది హిస్టరీ హాల్కి ప్రవేశించండి. ఎప్పుడు దుఃఖం కలగకుండా ఉండేందుకు ఏ విషయం గురించి మంచి రీతిలో ఆలోచించాలి? జవాబు, ప్రతి ఆత్మ ఏ పాత్రనైతే అభినయిస్తున్నారో అది డ్రామాలో ఎక్యురేట్గా నిశ్చయింపబడి ఉంది. ఇది అనాది మరియు అవినాశీ డ్రామా. ఈ విషయం గురించి ఆలోచించినట్లయితే ఎప్పుడు దుఃఖం కలగదు. ఎవరైతే డ్రామా ఆది మధ్యాంతరాలను రిలీజ్ అవ్వరో వారికి దుఃఖం కలుగుతుంది. పిల్లలైన మీరు ఈ డ్రామాను ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా చూడాలి. ఇందులో ఏడవలసిన లేక అలగవలసినటువంటి విషయం ఏమీ లేదు. హిస్టరీ హాల్ అంటేనే అసలు ఏడవటం, అలగటం క్యాన్సల్. చూడండి ఒకసారి హిస్టరీ హాల్లో ఈ విషయాన్ని జోడించండి. అసలు ఏడవటం, అలగటం లేదు. రాయటం చాలాసార్లు రాశారు. చూడండి, ఏడవటం, అలగటం అనేది హిస్టరీ హాల్లో ఉండకూడదు. అసలు ఏడుస్తూ నేను హిస్టరీ హాల్కి వెళ్ళాను. హిస్టరీ హాల్కి రావడంతో ఏడుపు ఆగిపోయింది. తర్వాత ఎవరిపైనో అలుగుతూ వెళ్ళాను, అలగడం కూడా ఆగిపోయింది. చూడండి, అట్లాగా గుర్తుండిపోయింది కదా. దీన్ని పదే పదే చూస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోవద్దు, చూస్తూ ఉండాలి. ఇప్పుడు బాబా రూమ్కి ఎంట్రీ అవ్వండి. ధారణలోని ఫస్ట్ పాయింట్, విచార సాగర మదనం చేసి స్వయాన్ని జ్ఞానరత్నాలతో నిండుగా చేసుకోవాలి.
చూడండి బాబా రూమ్లో బాబా జ్ఞానరత్నాలతో మనల్ని నింపారు. ఎంత జ్ఞాన యొక్క విచార సాగర మదనం చేస్తున్నానంటే పూర్తిగా నిమగ్నం అయిపోయాను. ఈరోజు యోగంలో జరగాల్సినటువంటి అనుభూతి జ్ఞానంలో జరిగింది. ఎన్నో రత్నాలని పొందాను. చూడండి స్వయాన్ని. కళ్ళు తెరవండి. ఆ తర్వాత 4వది కుటీరం. తమ అవస్థను చాలా కాలం నుంచి ఏకరసంగా తయారు చేసుకోవాలి. తద్వారా చివరిలో ఒక తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు. అంటే ఏకరసం. బాబా కుటీరంలోకి వెళ్ళడంతోటే స్ట్రిక్ట్ ఏకరసంగా బాబా ఎలా ఉన్నారో అలా. మళ్ళీ మధువనం యొక్క ఆంగణంకి చేరుకోండి. కొందరు పిల్లలు ఇతరులను చూసి స్వయం నిర్లక్ష్యులుగా అవుతారు. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది అని ఆలోచిస్తారు. ఒకరు దెబ్బతిన్నారు, వారిని చూసి నిర్లక్ష్యంలోకి వచ్చి స్వయం కూడా దెబ్బ తినడం అంటే ఇది వివేకమా? బాబ్దాదాకు దయ కలుగుతుంది. ఈ విధంగా నిర్లక్ష్యులుగా ఉన్న వారికి పశ్చాత్తాప గడియలు ఎంత కఠినంగా ఉంటాయి. అందుకే వివేకవంతులుగా అయ్యే నిర్లక్ష్యం యొక్క అలకు, ఇతరులను చూసే అలకు మనస్సుతో వీడుకోలివ్వండి. ఇతరులను చూడకండి, తండ్రిని చూడండి. ఆంగణంలో ఉండి చూడండి. ఎవ్వరిని మనం చూడడం లేదు. నన్ను నేను చూసుకుంటున్నాను. నిర్లక్ష్యం యొక్క అల ఏదైతే ఉందో దాన్ని ఒక కత్తితోటి దాన్ని సమాప్తం చేయండి. విజువలైజ్ చేయండి. ఒకవేళ నేను నిర్లక్ష్యంలోకి వచ్చాను, పశ్చాత్తాపం యొక్క గడియలు చాలా కఠినంగా ఉంటాయి. మధువనం యొక్క ఆంగణంలో ఈ సంకల్పం చేయండి. ఇది ఎలాంటి ఆంగణము అంటే ఈ దాదీల యొక్క చరణాలతో ఈ ఆంగణం పునీతమైనది. మరి ఇక్కడ ఉంటూ కూడా నేను నిర్లక్ష్యంగా సోమరితనంగా ఉండడమా చి అని అనిపించాలి. తర్వాత ఓం శాంతి భవన్ యొక్క రిసెప్షన్లోకి రండి. వారస క్వాలిటీ వారిని తయారు చేయండి. అప్పుడే ప్రత్యక్షత యొక్క నగడ మోగుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. బాబా కుటీరంలో బాబా ఎలాగైతే ఏకరసంగా ఉన్నారో అలా ఏకరసంగా కూర్చున్నారు. తర్వాత శాంతి స్తంభం చూడండి. శాంతి స్తంభంలో మనం ఏం చూసాం? యాజ్ ఇట్ ఈజ్ బాబా ఏదైతే మనకి చెప్పారో, ఈ యాజ్ ఇట్ ఈజ్ అనే పదాన్ని 2 రకాలుగా బాబా చెప్పారు. డ్రామాలో ఏదైతే జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్ అని అన్నారు. అదేవిధంగా బాబా ఏదైతే చదివించారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ధారణ చేయాలి అని అన్నారు. తర్వాత హిస్టరీ హాల్లో ప్రతి ఒక్కరి యొక్క పాత్రను చూస్తూ ఉన్నారు. పాత్ర గురించి బాబా ఏం చెప్పారు? అందరినీ ఎవరికైతే డ్రామా యొక్క ఆదిమంతరం యొక్క రియలైజేషన్ ఉండదో వారికే దుఃఖం కలుగుతుంది అని అన్నారు. కాబట్టి ఎలా ఉండాలి? సాక్షిగా చూడాలి అని. తర్వాత పాండభవనం యొక్క కారిడార్లో ఏం చేయాలి? నిర్లక్ష్యం యొక్క ఆలకు వీడుకోలు ఇవ్వాలి. దాన్ని ఒక కత్తితోటి తీసుకొని నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయండి. తర్వాత ఓం శాంతి భవన్ యొక్క రిసెప్షన్లో ఏం చేస్తారు? ప్రత్యక్షత యొక్క నగాడాన్ని తీసుకోండి, మోగిస్తూ ఉండండి. నగాడాన్ని మోగించటము అంటేనే వారస క్వాలిటీని తయారు చేయటం. బాబా రూమ్లో ఏం చెప్పారు? విచారసాగర మదనం చేయాలి అని. విచారసాగర మదనంను కూడా ఎలా చేయాలి? IWM మెథడ్ అప్లై చేయాలి. ఈ IWM మెథడ్ అంటే ఇది నాకే జరుగుతుంది. ఏ విధంగా అయితే దాదీల గురించి మీరు అనేక రకాల స్టోరీస్ వింటూ ఉంటారు. వినడంలో ఇతర దాదీని ఊహించటం కాదు. ఆ దాది ఎవరో కాదు, అది నేనే. టైం ట్రావెల్లోకి వెళ్ళిపోండి. ఆ కాలఖండంలోకి ప్రవేశించండి. ఆ టైంలో వాళ్ళు ఏదైతే చేశారో అది నాకే జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మర్చిపోతాం. అసలు గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి కష్టపడడం సమాప్తం చేయండి. బాబా ఏమన్నారు? విద్యార్థి జీవితం ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? చూడాలి, విజువలైజ్ చేయాలి. మురళీలను మనం చదువుతూ గడియ పాయింట్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొత్తవి వస్తూ ఉంటాయి. కొత్త పాయింట్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా ఒక సిమ్రణ క్రాంతి. విజువలైజేషన్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ మనసు తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ మనం పట్టుకొని ఒక్కొక్క పాయింట్ని గుర్తు చేసుకోవాలి అనుకోకండి. అప్పుడు టెన్షన్ వస్తుంది. రిలాక్సేషన్ ఈజ్ ఎ రీకలెక్షన్ అండ్ విజువలైజేషన్ ఈజ్ అండర్స్టాండింగ్. IWM ఈ మెథడ్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఈరోజు అందరికి గుర్తుంది కదా, బఫెలో జోన్ని రాయాలి. ఎక్కడెక్కడ మనం టైం వేస్ట్ చేస్తూ ఉన్నాం? టీవీ చూడటం, మొబైల్ చూడటం, యూట్యూబ్ చూడటం, మూవీస్ చూస్తూ ఉండటం, ట్రైలర్స్ చూస్తూ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటారు, న్యూస్ చూస్తూ ఉంటారు. బాబా ఈరోజు మురళి పాయింట్స్ చెప్పారు కదా, టాప్ మాల్ని బాబా మీకు తినిపిస్తూ ఉన్నారు. ఇంతకన్నా మంచి మంచి పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైతే పాయింట్స్ అన్నీ మన బుద్ధిలో ఉంటాయో, పాత ఏదైతే మనం చేసినటువంటి వికర్మలు ఉన్నాయో, పశ్చాత్తాపం యొక్క కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంకల్పాలు, ఆ సంకల్పాలన్నీ స్టాప్ అవుతాయి. అప్పుడు భవిష్యత్తు గురించి కూడా మనకి ఏ చింత ఉండదు, అలసట అనేది ఉండదు. మరి ఈరోజు ఈ పనులన్నీ చేయాలి. ఏ పని చేసినా కానీ సంతోషంగా చేయాలి. ఇది ఒక డ్రామా. ఒకసారి ఒక బావి ఉంటుంది. ఆ బావిలో 2 బకెట్స్ ఉంటాయి. ఏ విధంగా అయితే బావిలో తోడడం కోసం బకెట్ వాడతారు కదా,
ఆ 2 బకెట్లలో రెండిటికి హోల్ ఉంటుంది. అయితే అందులో ఒక బకెట్ అంటుంది, ఏంటి పాడు జీవితం, ఎంత నింపుకున్నా వేస్టే, కారిపోతూ ఉంటాను, నింపుకోవడం ఖాళీ అవ్వడం, జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, అందుకని నేను బాగా దుఃఖినుగా ఉన్నాను, నింపుకుంటాను ఖాళీ అవుతున్నాను, ఇదేమన్నా జీవితమా అంటే రెండో బకెట్ అంటుంది, ఆహా ఎప్పుడెప్పుడైతే నేను ఎంప్టీ అవుతానో అప్పుడు మళ్ళీ కొత్త నీళ్లతో నేను నిండుతున్నాను, ఆహా భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు, నాకు ఎటువంటి దుఃఖము లేదు, ఏడవటం అనేది లేదు, చాలా సంతోషం ఉంది, ఏదైతే లభించిందో ఎంతైతే లభించిందో నేను అందులో చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా ఈరోజు ఎన్నో విషయాలని మనం హ్యాంగ్ చేసుకోవాల్సింది ఉంది. సో ఈరోజు మనం చేయాల్సినటువంటి యోగ విధానం గుర్తుంది కదా, ఏదైతే చేస్తున్నామో ప్రతి కార్యాన్ని సూక్ష్మవతనంలో ఉండి చేస్తున్నట్టు. ఎవరైతే నిన్న ఎక్కువ టైం వేస్ట్ చేశారో ఈరోజు తక్కువ టైం వేస్ట్ చేయాలి అనే లక్ష్యం పెట్టుకుండొచ్చా. ఓం శాంతి. अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। भूले जीवन में हो जा शिव बाबा बनना है प्यारा। देखो गलती न करना दोबारा। हो मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। बनाए ये मुरली नर को नारायण नारी को लक्ष्मी बनाए। परम धाम से परम पिता शिव हमें घर ले जाने आए। हमें घर ले जाने को आए। चारों युगों में जो खेल हुआ वो पूरा होने को आया। गीता ज्ञान अमृत देने को ये संगम युग बनाया। संगम युग बनाया। ये मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा।